iPhone 16 సిరీస్ అయితే ఫైనల్గా సేల్కి అయితే వచ్చేసింది. అండ్ మోస్ట్లీ తెలుగులో మంది అనుకుంటా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో చేసే టైంకి అయితే ఎవరు అప్లోడ్ చేయలేదు. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే, వీడియో యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నిజంగా చాలా బూస్టింగ్ ఇస్తుంది. అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ 16 ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఫోన్ ఉంది, టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఉంది అండ్ ఒక సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది. అంతే, బాక్స్లో ఇంకేం ప్రొవైడ్ చేయలేదు. ఇది బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్ చాలా బాగుంది. కలర్తో చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇది కంప్లీట్ సిరామిక్ గ్లాస్ బాడీతో వస్తుంది. సేమ్ మనకు iPhone 15 సిరీస్లో గ్లాస్లోకే కలర్ ఇంజెక్ట్ చేశారు కదా, సేమ్ ప్యాటర్న్లో ఇది కూడా వస్తుంది. అండ్ ఇది 16+. 16కి 16+కి రెండే డిఫరెన్సెస్. iPhone 16 6.1 ఇంచ్తో వస్తే iPhone 16 Plus 6.7 ఇంచ్తో వస్తుంది. అండ్ బ్యాటరీలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే, మిగతా అంతా కూడా సేమ్ అనమాట. ఇక్కడ 16+ పింక్ కలర్లో ఉంది. పింక్ కలర్ మాత్రం అసలు చాలా ఎక్సలెంట్ ఉంది. నేను లాంచ్ ఈవెంట్లో కానీ ఆ పోస్టర్స్లో కానీ ఆ పింక్ కలర్ చూసి ఏంద్రా ఇలా ఉందనుకున్నాను. బట్ రియల్ లైఫ్లో మనం చూసినప్పుడు మాత్రం పింక్ కలర్ చాలా బాగుంది. అండ్ టీల్ కలర్ కూడా ఉంది, గ్రీన్ కలర్లో. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది టీల్ కలర్ అనమాట. ఈ కలర్ కూడా చాలా బాగుంది. బ్లాక్ వైట్ ప్రతిసారి వచ్చేదే. కొత్తగా వచ్చిన 3 కలర్స్ చూడడానికి చాలా బాగున్నాయి. సో 16+ పక్కన పెట్టేద్దాం. 16 రెండు ఒకటే కాబట్టి బేసిక్గా 16 చూసుకుందాం. 16 సిరీస్ మొత్తం కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ iOS 18తో వస్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, iPhone 16 సిరీస్ మొత్తానికి కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఇవ్వలేదు. అది 18.1 వర్షన్లో వస్తుంది. మొన్న నేను iOS 18 ఫీచర్స్ పెట్టినప్పుడు కూడా చాలా మంది కామెంట్స్లో పెట్టింది ఏంటంటే, బ్రో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఏది, కాల్ రికార్డింగ్ ఫీచర్ ఏదని. కాల్ రికార్డింగ్ ఫీచర్ ఇప్పుడే రాలేదు, 18.1 వర్షన్లో వస్తుంది. iOS 18 సపోర్ట్ చేసిన ప్రతి డివైస్కి కాల్ రికార్డింగ్ ఫీచర్ వస్తుందని చెప్తున్నారు. సో మంచి విషయమే. 18.1 వర్షన్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ iPhone 16 సిరీస్ మొత్తానికి కూడా కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే లేదు. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా రాలేదు. ఫస్ట్లీ అసలు 15కి 16కి మేజర్ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తున్నాయంటే, ఫిజికల్గా చూస్తే మనకి 15లో సైలెంట్ బటన్ ఉంటే 16లో యాక్షన్ బటన్ ఉంటుంది. 15 Pro Maxలో ఉన్న యాక్షన్ బటన్ని బేస్ మోడల్లో కూడా తీసుకొచ్చారు. సెట్టింగ్స్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు యాక్షన్ బటన్ని. అంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఒక టాస్క్ రన్ అయ్యేలాగా, లైక్ ఫ్లాష్ ఆన్ అవ్వడం కానీ, వాయిస్ మెమోస్ తీసుకోవడం కానీ, సైలెంట్లో పెట్టుకోవడం కానీ, షార్ట్ కట్స్ ఏమైనా రన్ చేసుకోవడం కానీ, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ మనకి 15 Pro Maxలో చూసినట్టే దీనిలో కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మేజర్ డిఫరెన్స్ క్యాప్చర్ బటన్లో వస్తుంది. iPhone 16 సిరీస్ మొత్తానికి కూడా క్యాప్చర్ బటన్ వస్తుంది. అండ్ 15కి 16కి కెమెరా సెటప్ కూడా మారుతుంది. 15 డయాగ్నల్ కెమెరాస్ వస్తే 16లో వర్టికల్ కెమెరాస్ ఉంటాయి, ఉదాహరణ కింద కెమెరాస్ ఉంటాయి. ఇవి మేజర్గా డిఫరెన్సెస్ అయితే. అండ్ ఒకసారి క్యాప్చర్ బటన్ చెక్ చేశాను. క్యాప్చర్ బటన్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అంటే, నాకు అర్థం కాలేదు కాబట్టి. ఫస్ట్ అసలు క్యాప్చర్ బటన్ ఓపెన్ చేస్తుంటే అసలు ఏం అర్థం కాలేదు నాకు. స్లైడ్ చేస్తుంటే ఏం పని చేయట్లా, నొక్కితే ఫోటో పడిపోతుంది, ఆప్షన్స్ ఏం కనిపించలేదు నాకు. తర్వాత చెక్ చేయగా నాకు అర్థమైంది ఏంటంటే, ఒకసారి ఫుల్ ప్రెస్ చేస్తే ఫోటో పడుద్ది, లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో పడుద్ది, హాఫ్ ప్రెస్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే సగం ప్రెస్ చేస్తే మనకి జూమ్ ఆప్షన్స్ వస్తాయి. 1x 2x 3x 5x ఇట్లా జూమ్ ఆప్షన్స్ వస్తాయి. అండ్ 2 times హాఫ్ ప్రెస్ చేస్తే కంట్రోల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. లైక్ ఎక్స్పోజర్ కానీ, డెప్త్ కానీ, అపెచర్ కానీ, జూమ్, స్టైల్స్, టోన్స్, ఇవన్నీ కూడా 2 times హాఫ్ ప్రెస్ చేస్తే వస్తాయి అనమాట. అయితే అంత ఫ్లెక్సిబుల్గా అయితే లేదు, కొంచెం అలవాటు అవ్వాలి. స్టార్టింగ్లో మాత్రం మీకు అంత ఈజీగా ఉండదు, వాడుతూ ఉంటే అలవాటు అయిపోద్ది. అండ్ మేజర్గా నాకు అనిపించింది ఏంటంటే, ఈ క్యాప్చర్ బటన్ ఇక్కడ ఇచ్చారు కదా, ఇలా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ క్యాప్చర్ బటన్ యూజ్ అవుద్ది. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఇలా రికార్డ్ చేస్తే యూజ్ అవుద్ది. బట్ ఇలా స్నాప్చాట్లో స్నాప్లు పెట్టడం కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టడం కానీ, ఇలా ఏదైనా ఫొటోస్ తీస్తుంటే రీల్ ఫార్మాట్లో మీకు క్యాప్చర్ బటన్ టచ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల పెద్ద యూజ్ కూడా లేదనిపించింది. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ 48 MP మెయిన్ కెమెరా అండ్ 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. సేమ్ మనకి iPhone 15 సిరీస్లో చూసిన కెమెరా సెటప్పే iPhone 16 సిరీస్లో కూడా ఉంటుంది. కాకపోతే చేంజ్ ఎక్కడ వస్తుందంటే, iPhone 16 సిరీస్లో మీరు మ్యాక్రో వీడియోస్ తీసుకోవచ్చు, మ్యాక్రో ఫొటోస్ తీసుకోవచ్చు. మీకు ఆ 12 MP టెలిఫోటో లెన్సే మ్యాక్రో కెమెరాలో కూడా యాక్ట్ అవుద్ది. జస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఆటోమేటిక్గా మ్యాక్రో మోడ్ ఎనేబుల్ అయ్యి మ్యాక్రో షాట్స్ తీస్తుంది. ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా వస్తున్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఒక బైక్ బొమ్మ తీసుకెళ్ళి ఫోటో తీశాను. మ్యాక్రో షార్ట్స్ కానీ, మ్యాక్రో వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా శాంపుల్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది వైడ్ యాంగిల్ శాంపుల్, ఇది 1x ఫోటో, ఇది 2x ఫోటో, అండ్ ఇది 1x పోర్ట్రేట్, ఇది 2x పోర్ట్రేట్. ఫోటోస్ చూసాక మాత్రం సేమ్ మనకి iPhone 15కి 16కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కెమెరాస్ రెండు ఇంచుమించు సేమ్గా ఉన్నాయి. ఒక మ్యాక్రో ఫోటోగ్రఫీ మాత్రం మీకు iPhone 16లో కొత్తగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అని తీసుకొచ్చారు. మీరు ఒక ఫోటో తీసిన తర్వాత ఎడిట్లోకి వెళ్తే మీకు స్టాండర్డ్ అని, వైబ్రెంట్, న్యాచురల్, డ్రామాటిక్, క్వైట్, ఇట్లా చాలా ఫిల్టర్స్ లాగా ఉన్నాయి అనమాట, చాలా ఎఫెక్ట్స్ లాగా ఉన్నాయి. ఒక్కో దానిలో మీరు టోన్ని, కలర్స్ని, ప్యాలెట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ అలా మూవ్ చేస్తూ ఉంటే టోను, కలరు, ప్యాలెట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. జస్ట్ ఒక కలర్ రేటింగ్ లాగా అనుకోండి. ఇవి నాకు మేజర్గా అనిపించినవి. అండ్ iPhone 16 A18 బైనిక్ చిప్సెట్తో వస్తుంది. 6 core CPUతో వస్తుంది, 5 core GPUతో వస్తుంది, 16 core న్యూరల్ ఇంజన్తో వస్తుంది, 3 nm మీద బిల్డ్ అయిన టెక్నాలజీ. కాకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ దీనిలో AI ఫీచర్స్ ఏమీ రాలేదు. అండ్ పోర్ట్ కూడా ఇది Type-C పోర్ట్తో వస్తుంది, USB 2.0 పోర్ట్ ఇది. సో ఇది iPhone 16 బేస్ మోడల్స్ గురించి. అయితే ప్రో దగ్గరకు వచ్చేద్దాం. Pro Max. ఇది iPhone 16 Pro Max బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఫోన్ ఉంది. ఇది డెజర్ట్ టైటానియం కలర్, కంప్లీట్లీ మనకి టైటానియం బాడీతో వస్తుంది. మనం iPhone 15 Pro Max చూసాం కదా, సేమ్ మెటీరియల్. అండ్ దీనిలో కూడా మనకి క్యాప్చర్ బటన్ ఉంటుంది, యాక్షన్ బటన్ ఉంటుంది, అంతా సేమ్. Pro Max పక్కన పెడితే ఇక్కడ మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, లాస్ట్ జనరేషన్ కన్నా ఈసారి సైజెస్ పెరిగినాయి.
ప్రో 6.3 ఇంచ్తో వస్తే ప్రో మ్యాక్స్ 6.9 ఇంచ్తో వస్తుంది. బిగ్గెస్ట్ ఎవర్ డిస్ప్లే ఐఫోన్ హిస్టరీలో. మెయిన్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే బెజల్స్ అనేవి చాలా థిన్ ఉన్నాయి అండ్ ఇది LTPO ప్యానల్తో వస్తుంది. లోయెస్ట్ మీకు 1 nits బ్రైట్నెస్ దాకా వెళ్తుంది, లోయెస్ట్ బ్రైట్నెస్, అండ్ హైయెస్ట్ మీకు 2000 nits పీక్ బ్రైట్నెస్ వెళ్తుంది. అండ్ ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే. మిగతా అన్ని ఫీచర్స్ కూడా లాస్ట్ జనరేషన్ కంపేర్ చేస్తే ఈసారి అంత హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. కానీ లాస్ట్ టైం iPhone 15 Pro Maxలో మేజర్ ఇష్యూ ఏంటంటే హీటింగ్ ఇష్యూ. చాలా భయంకరంగా హీట్ అయిపోతూ ఉన్నాయి. ఈసారి ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం కొత్త థర్మల్ టెక్నాలజీ యూజ్ చేశారంట. లాంచ్ ఈవెంట్లో అయితే ఆ మాట చెప్పారు, కానీ నేను స్టోర్లో ఫోన్ యూజ్ చేసినప్పుడు మాత్రం నాకు అంత డిఫరెన్స్ అయితే అనిపించలే. ఫుల్ ఏసీ ఇండోర్లో ఫోన్ యూజ్ చేస్తుంటే జస్ట్ ఒక 10 నిమిషాలు కెమెరా యూజ్ చేశాను, ఫోన్ చాలా హీట్ ఎక్కిపోయింది. మెయిన్గా స్క్రీన్ మీద ఇంచుమించు 40 degrees టెంపరేచర్ రీచ్ అయింది. ఏసీలో అంత టెంపరేచర్ అంటే కొంచెం ఆలోచించాల్సిందే. అండ్ ఇండోర్లోనే బ్రైట్నెస్ డ్రాప్ అయింది. సో కొద్దిగా ఆగండి 16 Pro Max తీసుకునే వాళ్ళు. ఒకసారి రివ్యూస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఏదైనా హెవీ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేదంటే అది నార్మల్ హీటింగ్ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత తీసుకోండి. కెమెరాస్ బ్యాక్ సైడ్ 48 MP మెయిన్ కెమెరా, 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. సో ఫొటోస్ అయితే ఎక్సలెంట్ వస్తున్నాయి. వైడ్ యాంగిల్ ఫొటోస్ 1x, 2x, 5xలో ఫొటోస్ తీసుకోవచ్చు. 5x అయితే అసలు లాస్లెస్ క్వాలిటీ, అసలు ఎక్కడ మీకు బ్లర్ కానీ ఏం ఉండదు. మనిషికి అంత దగ్గరికి వెళ్ళి ఫోటో తీస్తే అట్లా ఉంటుంది అనమాట. 5x ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా 1x, 2x కానీ 5x పోర్ట్రేట్స్ కానీ చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి పోర్ట్రేట్ షాట్స్. అండ్ వీడియోలో కూడా మేజర్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. ఈసారి 4K 120 FPSలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు 60, 30, 24 ఉండేది, ఇప్పుడు 120 FPS తీసుకొచ్చారు. లైక్ మీరు 120 FPSలో రికార్డ్ చేసిన తర్వాత మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలనుకోండి, 60 FPSకో 30 FPSకో మార్చుకోవాలంటే పైన ఈ సింబల్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం FPS చేంజ్ చేసుకోవచ్చు. 30 కానీ 60 కానీ 24 కానీ 120 FPS కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అడ్జస్ట్ చేసుకునేది కూడా ఎంత నుంచి ఆ వీడియోలో లైక్ 5 seconds నుంచి 10 seconds వరకు మాత్రమే ఆ స్లో మోషన్ రావాలనుకోండి, అంతవరకు మనం సెట్ చేసుకొని ఫ్రేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇదొక ఆప్షన్ తీసుకొచ్చారు, మంచి ఆప్షన్. అండ్ నేను చెప్పినట్టు ఫోటోగ్రాఫిక్ స్టైల్స్, దీనిలో కూడా సేమ్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ఉన్నాయి. అండ్ ఇది మనకి USB 3.0 పోర్ట్తో వస్తుంది. సో ఇది నేను అబ్జర్వ్ చేసింది అయితే నేను డిస్ప్లే చూసాను, కెమెరా చూసాను, కానీ పర్ఫార్మెన్స్ చెక్ చేయలేకపోయాను అండ్ బ్యాటరీ కూడా చెక్ చేయలేకపోయాను. ఈ టైప్లో హాఫ్ బేక్ రివ్యూస్ చేయడం కన్నా నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి iPhone 17 సిరీస్ నుంచి డైరెక్ట్గా ఫోన్ లాంచ్ అయ్యే టైంకి iPhone 17 అండ్ 17 Pro Max కొనేద్దామని ఫిక్స్ అయిపోయా. ఒక 2 లక్షలు సేవ్ చేసి పెట్టుకొని 2 ఫోన్స్ కొనేస్తాను. కొనేసి మీకు బాగా చెక్ చేసి కరెక్ట్ రివ్యూ ఇస్తా. ఈ హాఫ్ బేక్ రివ్యూస్ కన్నా కంప్లీట్ రివ్యూ ఇస్తాను. సో ఆ రేంజ్ మన ఛానల్ రీచ్ అవ్వాలంటే మీ చేతిలోనే ఉంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చేయకపోతే. అది వాటి వీడియో అయితే. థ్యాంక్ యూ. జై హింద్.